జీవితాన్ని నిర్మించుకునేవాడు, జీవితాలను నిర్మించేవాడు రియల్టర్ అంటే. నువ్వు ఏమైనా చేయొచ్చు రియల్ ఎస్టేట్ లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, విత్ యువర్ టైం. ఇంతకుముందుకు రియల్ ఎస్టేట్ ఏమో గొంగల్పూర్, ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏమో సీతాకోకచిలుక, అప్పుడేమో బ్రో. సో రియల్ ఎస్టేట్ అంటే ఎక్కడున్నా చేయొచ్చు, ఎక్కడున్న వాళ్ళతోటైనా చేయొచ్చు. జీవితం ఎప్పుడు గుణవంతుడిదే, ప్రపంచం ఎప్పుడు బలవంతుడిదే, డబ్బున్నోడిదే మాట, పవర్ ఉన్నోడిదే ఆట. ఒకటి ఆయన గురజాడ అప్పారావు ఏం చెప్పాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు కదా. అందుకే మనం కూడా రియల్ ఎస్టేట్ అంటే మాటలు కాదు, రియల్ ఎస్టేట్ అంటే ఆటలు కాదు, రియల్ ఎస్టేట్ అంటే జీవితము, రియల్ ఎస్టేట్ అంటే కాగితం. కాగితం అంటే చెత్త కాగితం అనుకున్నారు. ఓకేనా? ఇప్పుడు ఫైట్ చేస్తేనే విజయం అంత ఈజీగా రాదు. మనం ఫ్లైట్ మోడ్ లో ఉంటే విజయం వస్తుందా? రాదు కదా. సో ఎప్పుడైనా ఫ్లైట్ మోడ్ లో కాకుండా ఫైట్ మోడ్ లో ఉండండి. మానవుడు కష్టాల్లో మానవుడు పుడతాడు, నష్టాల్లో మహాత్ముడు అవుతాడు. వాళ్ళు మహాత్ముడు మహానుభావుడు అయ్యిండ్రు అంటే కాలం వాళ్ళని మార్చిందా? లేదు, వాళ్ళ కష్టం వాళ్ళని మార్చింది. వాళ్ళ కాలం ఎప్పుడు మార్చదు, కష్టం మాత్రమే జీవితాన్ని మార్చదు కదా. మనం వెళ్లే దారిలో ప్లాన్ మార్చుకోవచ్చు, కానీ మన దారిని మార్చుకున్నాం అనుకో మాటి మాటికి, చివరికి మిగిలేది గోదావరి.